వేడుకలు బీబీ నగర్ జనవరి 4 బీబీ నగర్ మండల కేంద్రంలోని లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో కరెస్పాండెంట్ మల్లగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2026 వేడుకల్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించడం జరిగింది. సుమారు 178 మంది విద్యార్థులు భారతదేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు తినే సుమారు 150 రకాల ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ స్టాళ్లలో ప్రదర్శించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాభిమానులు, పుర ప్రముఖులు వచ్చి వీక్షించి రుచి చూసి విద్యార్థులను ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మల్లగారి శ్రీనివాస్ మాట్లాడుతూ లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవగాహన, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ మేధస్సు పెంచడానికి అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం మూడోసారి విద్యార్థులు తమ ఇంటి దగ్గర వండి తీసుకొచ్చిన పదార్థాలను ప్రదర్శించారు. భారతదేశ ఉపఖండం విభిన్న మతాలు, విభిన్న భాషలు, సంస్కృతులతో కూడిన దేశమని, కావున భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో వివిధ ఆహార అలవాట్లు కలిగి ఉన్నారని, వారి ఆహార అలవాట్ల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడానికి ఈ ఫుడ్ ఫెస్టివల్ చాలా ఉపయోగపడుతుందన్నారు. భారతీయులందరము సమైక్యంగా ఉండడానికి ఇటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుఖ, కాశీ విశ్వనాథ్, టీచర్లు మంజుల, హిమబిందు, చంద్రకళ, బాలస్వామి, రవి, మదన్ మోహన్, రూప, వైదేహి, సంధ్య, స్వప్న, పార్వతి, రమ్య, పూజ, దీప, దిశ, శ్రావణి, సౌజన్య, చైతన్య, రథ, సుప్రభ, దివ్య, సునీత, ఫరీనా, ఆఫ్రిన్, నిర్మల, మేరీ, గ్రేసీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చేసినట్టే పేరెంట్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి. ఈరోజు మనము ఇక్కడికి ఎందుకు విచ్చేసినామంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ జరిగేటువంటి ప్రతి స్వీట్ ఐటమ్, ఈవెన్ 130 ఐటమ్స్ పిల్లలు ప్రిపేర్ చేశారు. దానికి సహకరించినటువంటి పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది అనేది పిల్లలు మీకు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఒక్కసారి అందరినీ ఒకసారి విజిట్ చేశారనుకోండి, వాళ్ళ ద్వారా కూడా మీకు ఇంకా తెలుస్తుంది కదా. ఒక్కసారి మీరు వస్తారంటే చిన్నపిల్లలు కూడా ఈచ్ 20 రూపీస్ పడింది సార్. వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఇది కూడా ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి మనము ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి అంటే ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు కాబట్టి పండుగలో స్పెషల్ అన్నట్టు ఇది మొదటి పండుగ అని మనం జరుపుకుంటాము. ఉగాది పచ్చడి సార్ హెల్త్కి ఉండేది, హెల్త్ ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. మన పిల్లలకి ప్రిపేర్ చేశారు. 5 o'clock ప్రిపేర్ చేశారు. కొంచెం తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇన్ని వెరైటీస్ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. కనీసం 130 ఐటమ్స్
ఏమి అన్నారా ఇది ఇస్తున్నా వెంకయ్య ఇది ఇస్తున్నా అమ్మాయి జరగా గడ దగ్గరకు పోయి యాక్చువల్గా ఈ లిటిల్ బర్డ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ అనేది ఒక మంచి పండగలాగా జరుగుతుంటుంది. ఎందుకంటే అందరు పేరెంట్స్ ఇక్కడికి రావడం, వాటిని తీసుకోవడం, ఎంజాయ్ చేయడం. అంటే సండే పెట్టడం వల్ల ఏంటంటే అందరూ అన్నిటినీ ఆస్వాదిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కజ్జికాయలు అనుకోండి, భక్ష్యాలు అనుకోండి, స్వీట్స్ రకంలో స్వీట్స్, నాన్ వెజ్లో నాన్ వెజ్, అలాగే జిలేబీ. అంటే పేరెంట్స్ వాటిని తయారు చేయడం, పిల్లలు తీసుకురావడం, బిజినెస్ స్కిల్స్ దీనివల్ల నేర్చుకుంటారు కూడా. దానికి అనుగుణంగానే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇలా అన్నీ నేర్చుకొని అన్ని విద్యలలో ముందు ప్రావీణ్యం ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఒక్కొక్కరు ఇది చేయండి, ఇది చేసి ఇవ్వండి అమ్మ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఒకరినొకరు చూడండి ఎవరు చేశారు అన్నీ చేసి బాగుంది. అలా అంటే మమ్మీలతో కానీ వాళ్ళ రిలేటివ్స్తో కానీ ఎవరి ద్వారా ఏది సాధ్యమైతే అన్నీ తయారు చేయించి తీసుకొని రావడం జరుగుతుంది. ఉండ్రాళ్ళ పాయసం అండి, ఉగాది పచ్చడి, అంటే అన్ని రుచులతో కూడినవి. మన సంవత్సరంలో జరిగే ప్రతి పండుగకు అనుగుణంగా జరిగే స్వీట్స్ కానీ, అలాగే నాన్ వెజ్ ఐటమ్స్, డ్రింక్స్, ప్రతిదీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు అమ్ముతారు. అంటే 15 రూపీస్, 10 రూపీస్. అంటే వాళ్ళకు ఈ రకంగా ఏంటంటే బిజినెస్ స్కిల్స్ అనేది భవిష్యత్తులో వాళ్ళకు అవసరం పడతాయి. కాబట్టి ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది వాళ్ళకు భవిష్యత్ తరాలకు నేర్చుకోవడానికి ఎంతో అనుగుణంగా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి లిటిల్ బర్డ్ స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. మా లిటిల్ బర్డ్స్ పాఠశాలలో ఫెస్టివల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. అతిపెద్ద సంఖ్యలో మాకు తల్లిదండ్రులు, స్టూడెంట్స్ చాలామంది పాల్గొన్నారు. మనము చేసే ప్రతి ఒక్క వంటలు హోమ్ ఫుడ్గా, హోమ్ మేడ్ ఫుడ్ హైజెనిక్గా ప్రిపేర్ చేసి మా పిల్లల్ని ఎంతో ముందుకు ఉత్సాహంతో నడిపిస్తూ ఈ ప్రోగ్రామ్ అతి
ये लिटिल बर्ड स्कूल में हर साल प्रोग्राम होता, खाने के साथ साथ पढ़ाई के साथ साथ कैसा खाना कैसा रहना ऐसा बोल रहे, बच्चों को अच्छा शिक्षा दे रहे। हर साल हम लोग भी आते, आज बार भी आए, बच्चों को खाना बहुत स्वादिष्ट बनाए, हम भी खा के भी देखे, बहुत अच्छे आइटम से बच्चों को शिक्षा भी अच्छा दे रहे और साथ में खाना पीना कैसा रहना कैसा खाना डाइट फूड वो सब बता रहे, वो भी अच्छा है, पूरा हेल्दी फूड बनाए सो है। हाय हाय बोल हाय। ఒక మ్యూజిక్ పెడితే ఇంకా హల్చాలి డెక్కి పెట్టి చెప్పండి. ఎంతమంది వస్తున్నారు? ఎవరు
తమ్ముడు బిర్యానీ ఎట్లుంది? బాగుందా? లాస్ట్ కానీ సార్ బాగుంది. ఇంకా ఫుడ్ ఫెస్టివల్ మంచిగా బీబీ నగర్ పట్టణ ప్రజలకు లిటిల్ బర్డ్స్ యాజమాన్యం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. గత 17 సంవత్సరాల నుంచి నిరంతరంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థ మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం బీబీ నగర్లో ఏర్పాటు చేసినటువంటి లిటిల్ బర్డ్స్ స్కూల్ను యాజమాన్యం మేము మా ఆధ్వర్యంలో 17 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను. ముఖ్యంగా ప్రతి పిల్లవాడికి అన్ని రకాలుగా నైపుణ్యం రావాలనే ఉద్దేశంతో కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, విద్యా వ్యవస్థను కావచ్చు, నాగరికత గురించి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి మేము అహర్నిశలో ప్రయత్నం చేస్తున్నాము. తదనంతరం అనుగుణంగా పిల్లలు కూడా మాకు సహకరించి, పేరెంట్స్ కూడా వారి తల్లిదండ్రులు కూడా మాకు పూర్తి సహకరించి స్కూల్ను ముందుకు నడుపుతున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులకు కావచ్చు, మరియు విద్యార్థులకు కావచ్చు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మా బీబీ నగర్ పాఠశాలలో లిటిల్ బర్డ్స్ పాఠశాలలో ఆవరణలో జరుపుతున్నటువంటి ఫుడ్ ఫెస్టివల్ అనేది గత 3 సంవత్సరాల నుండి కంటిన్యూగా మేము నిర్వహించుతున్నాము. ఇందుట్లో పిల్లలకు ఎలా తయారు చేయాలి, వంటలు తయారు చేసి ఎలా అమ్మాలనే నైపుణ్యం, భవిష్యత్తులో వాళ్లకు ఎలా ప్రజలను ఆకర్షించుకోవాలి, ఎలా కస్టమర్ తోటి బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎలా మర్యాదగా చేసుకోవాలి, వాళ్ళు కాంపిటీషన్లో ఎలా అమ్మకం ప్రారంభించాలి, ఎలా తయారు చేసుకోవాలి అనే ఉద్దేశం, దాంట్లో నైపుణ్యం పెంపొందించుకోవడం కొరకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులు కానీ బాగా సహకరించి పిల్లలు కూడా వాళ్ళ శక్తికి మించి వాళ్ళు ప్రయత్నం చేసి అమ్మడంలో వాళ్ళు పోటీతత్వం కావచ్చు, వాళ్ళు తయారు చేయడంలో కావచ్చు, వాటి నాణ్యత విషయంలో కావచ్చు, రుచి విషయంలో కావచ్చు, ఎక్కడ పిల్లలు కూడా విద్యార్థులు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆకట్టుకునే విధంగా ఈరోజు మా కార్యక్రమంలో ముందుకు వరుసలో ఉన్నటువంటి పిల్లలకు, తల్లిదండ్రులకు మరొకసారి దీనికి ఒక 4 రోజుల నుంచి ఉపాధ్యాయ బృందం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కొరకు సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, యాజమాన్యం తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలిపిస్తున్నాము. ధన్యవాదాలు. దీన్ని దిగ్విజయం చేసినందుకు సంతోషం. ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ లిటిల్ బర్డ్స్ స్కూల్ ఆవరణలో నిర్వహించినటువంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు ఊరి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తూనే ఉంటాం. అయితే ఈ ప్రోగ్రామ్కి ప్రతి సంవత్సరం విశేష స్పందన అనేది పేరెంట్స్ నుంచి రావడం జరుగుతూనే ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చేయాలనే ఉత్సాహంతో పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, మా ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరూ వారి యొక్క కోరిక మేరకు నిర్వహించడం జరుగుతూనే ఉంది. ఈ జరిగే ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం కూడా కొత్త ఐటమ్స్ అన్నిటినీ కూడా మేము తీసుకొచ్చి ఈ తల్లిదండ్రులకు కానీ అక్కడ విద్యార్థులకు కానీ రుచి చూపించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే పోటీ పడి మరీ అభివృద్ధిలో అంటే ఎలాగైతే ఉంటుందో అలానే ప్రతి సంవత్సరం కూడా దీని కార్యక్రమం అనేది దినాభివృద్ధి చెందుతున్నట్టుగానే ఇక్కడ అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. ఈ ప్రోగ్రాం వలన ఏంటంటే మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను, తర్వాత భారతదేశ సంస్కృతిని పిల్లలకు, తెలంగాణ సంస్కృతిని పిల్లలకు తెలియజెప్పడం, వాటి వంటకాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటివి, ఎలా చేస్తారు అనే దాని గురించి అలా ప్రతి ఒక్కటి కూడా మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల తినడం వల్ల వచ్చేటువంటి లాభాలు, వాటి నుంచి వచ్చేటువంటి ఏవైనా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలకి కానీ లేకుంటే పెద్దలకు కానీ ఎవరికైనా కానీ హెల్త్ ఇష్యూస్ రాస్తున్నాయి. ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాము అంటే మనం తీసుకునే ఫుడ్లో ఉన్నటువంటి మినరల్స్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ, విటమిన్స్ కానీ లోపాలు అనేటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అలా ఉండకుండా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఇంటి దగ్గర నాకు అదొద్దు ఇదొద్దు అని మారం చేస్తుంటారు. అలా కాకుండా
ఫుడ్లో కూడా టేస్ట్ ఉండేటట్టుగా మరియు బలంతో కూడినటువంటి విటమిన్ మినరల్స్తో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి మినరల్స్తో ఉన్నటువంటి ఫుడ్ను అందించడానికి ఈ దోహదపడుతుందని మేము ఆశించి ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీనికి పార్టిసిపేట్ చేసినటువంటి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.